హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రియల్ స్టోరీ. ఓ అందమైన అన్నా చెల్లెల అనురాగం ఈ కథ. మరి మీరు వినండి. కావ్య రైల్వే స్టేషన్లో తన భర్తతో మాట్లాడుతూ ఉండగా గురజాల రైలు రానే వచ్చింది. వెంటనే కావ్య తన 3 సంవత్సరాల పాపతో కలిసి రైలు ఎక్కింది. కావ్య ట్రైన్ ఎక్కగానే కావ్య భర్త అన్నయ్య దగ్గరికి వెళ్ళేసరికి భర్తను మర్చిపోతావేమో, కాస్త గుర్తుంచుకో అంటూ చమత్కారం చేశాడు. సరేలేండి, ఉంటాను, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ పాపతో బాయ్ బాయ్ చెప్పించింది కావ్య. రైలు ఎక్కగానే కావ్య ఆనందం అంతా ఇంత కాదు, తన పుట్టింటికి వెళ్తున్నందుకు. రైలు కొంత దూరం వెళ్ళేసరికి ఆ చల్లటి గాలికి పాప నిద్రలోకి చేరుకుంది. కావ్యేమో నెమ్మదిగా తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. ఇదే ట్రైన్లో తన స్నేహితురాళ్లతో చేసిన అల్లర్లు గుర్తుకు రావడమే కాకుండా తన అన్నయ్య కావ్యను కాలేజీకి ఇదే రైలులో కుర్రకారుల బారి నుండి ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడో అనుకుంటూ మురిసిపోయింది. అసలే కావ్య అచ్చు తెలుగు ఆడపడుచులా అందంగా ఉండేది. తన అన్నకు గారాల చెల్లెలు మరి. తన జడ నాగుపాములా బారుగా ఉండేది. కావ్య అన్నయ్య ఉదయం నిద్ర లేవడం ఆలస్యం తన చెల్లి జడలోకి పూలు కోసుకొచ్చి అమ్మకిచ్చి కట్టమనేవాడు. అలా తల నిండా పూలు పెట్టుకుని నవ్వుతూ ఉండే చెల్లెల్ని చూడడం అంటే కావ్య అన్నయ్యకి ఎంతో ఇష్టం. ఇంకో విషయం, చిన్నప్పుడు కావ్య స్కూల్కి వెళ్ళనని మారం చేస్తుంటే వాళ్ళ అన్నయ్య కొబ్బరాకుతో బొమ్మను చేసి ఇచ్చి, ఇదిగో నీకు ఇష్టమైన అమ్మాయి బొమ్మ, దీన్ని స్కూల్లో ఆడుకుందువులే, మీ అన్నయ్య ఉండగా నీకు భయమెందుకు, రా స్కూల్కి వెళ్దాం అని తన చేయి పట్టుకుని మరీ స్కూల్కి వెళ్ళేవాడు. ఆ రోజు నుంచి కావ్య ఎన్నడూ స్కూల్కి వెళ్ళనని మారం చేయనే లేదు. వాళ్ళిద్దరు అనురాగం చూసి కావ్య వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషం అనిపించేది. అలా ఒకటి కాదు, అన్నా చెల్లెళ్ళ ప్రేమకి చిలిపి తగువులకి. ఒక్కొక్కసారి కావ్య వాళ్ళ అన్నయ్య కావ్యని కావాలని మరీ ఏడిపించేవాడు. ఎందుకంటే కావ్య బొంగమూతి చూడడం అంటే వాళ్ళ అన్నయ్యకి చాలా ఇష్టం. అలా తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిన కావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది పాప ఏడుపుతో. ఇంతలో ట్రైన్ ఆగింది. ఏదో స్టేషన్ వచ్చినట్టుందే అని కిటికీలో నుంచి తొంగి చూసింది. తన ఊరికి దగ్గరలో ఉన్న ఊరు. ఇంతలో తెలిసిన వారొకరు కావ్య ముందు సీట్లో వచ్చి కూర్చున్నారు. ఏంటమ్మా కావ్య, ఎలా ఉన్నావు? చాలా రోజులైందిరా నిన్ను చూసి అని అంకుల్ అనేసరికి కావ్య అవును అంకుల్ అని సమాధానం చెప్పింది. ఏంట్రా కావ్య, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా అని అడగగానే అవును అంకుల్, అన్నయ్యకి రాఖీ కట్టడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనేసరికి అంకుల్ చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి, అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగేసరికి కావ్య అవును అంకుల్, రేపు రాఖీ పండగ కదా, అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నాను అని నవ్వుతూ సమాధానం చెప్పింది. అతనికి కావ్య మాటలేమీ అర్థం కాలేదు. తల గోక్కుంటూ ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. ఇంతలో గురజాల స్టేషన్ రానే వచ్చింది. కావ్య తన పాపతో పాటు ట్రైన్ దిగే టయానికి వాళ్ళ నాన్న అక్కడ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గురజాల ఊర్లో అడుగు పెట్టగానే కావ్య తన చిన్ననాటి జ్ఞాపకమైన తన అన్నయ్యకి ఎంతో ఇష్టమైన పాలబిళ్ళల కోసం చాలా కొట్లు వెతుకుతుంది కావ్య. ఇంతలో కావ్య వాళ్ళ నాన్న, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయమ్మా ఇవన్నీ, ఎవరు ఇప్పుడు ఎక్కడ అమ్మడం లేదు, ఇంటికి వెళ్దాం రా అనగానే కావ్య లేదు నాన్న, అన్నయ్యకి ఇష్టమైన ఈ పాలబిళ్ళలు కొనాల్సిందే అని వెతికి ఒక చిన్న బడ్డీలో ఈ పాలబిళ్ళలు కనిపించాయి కావ్యకి. కావ్య వాటిని చూడగానే వెంటనే ఒక ప్యాకెట్ కొనేసింది. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపటి తర్వాత కావ్య తల్లి ఒడిలో కాసేపు సేద తీరి కబుర్లు చెప్పింది. మర్నాడు పొద్దున్నే ఉదయం కావ్య నిద్రలేచి తలస్నానం చేసి తన అన్నయ్యకి ఇష్టమైన రంగు చీర కట్టుకుని తన అన్నయ్యకి రాఖీ కట్టి వస్తానని వాళ్ళ అమ్మకి చెప్పి తన అన్న కోసం కొన్న ఎంతో ఇష్టమైన రాఖీని తీసుకుని బయలుదేరింది వాళ్ళ మామిడి తోటలోకి. అక్కడే ఉన్నాడు వాళ్ళ అన్నయ్య సమాధి రూపంలో. 1 సంవత్సరం క్రితం ఆర్మీలో మరణించాడు. కావ్య తన అన్న సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుని అన్నయ్య అన్నయ్య అని పిలిచి తను తెచ్చిన పాలబిళ్ళలను ఒక్కొక్కటిగా తీసి తినమంటుంది. తను తినటం లేదని తిట్టి మరీ తినిపిస్తోంది. అన్నయ్య తినటమే కాదట, తనకు కూడా తినిపించాలని మారం చేస్తోంది. మరి
ఏంట్రా అన్నయ్య, ఏం మాట్లాడవు? నీకోసం అంత దూరం నుంచి వస్తే బెట్టు చేస్తున్నావా ఏంటి అని గట్టిగా మాట్లాడుతుంది. సర్లేరా బాబు, ఈ మామిడి చెట్టు దగ్గరైనా కాసేపు సరదాగా ఆడుకుందాంరా, చాలా రోజులైంది నీతో ఆడుకోవాలనిపిస్తోంది అని ప్రేమతో మాట్లాడుతుంది వాళ్ళ అన్నయ్యతో. కావ్య వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి కూర్చొని తనతో రాఖీ కట్టించుకున్నట్లుగా భావించుకుంటూ ఎంతో సంతోషపడిపోయింది. కాసేపు అక్కడే ఉండి తర్వాత ఇంటికి బయలుదేరింది. వాళ్ళ అన్నా చెల్లెళ్ళ అనురాగం ఇప్పటికీ చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఎంతో మురిసిపోయారు. మరుసటి రోజు కావ్య తన భర్త దగ్గరికి తిరిగి బయలుదేరింది. కావ్య తన అన్నయ్య దగ్గర నుంచి వెళ్తూ వెళ్తూ తన అన్న దగ్గర ఉన్న మామిడి చెట్టుకి అక్కడక్కడ ఉన్న కొన్ని పళ్ళను కోసుకుని వెళ్ళింది. తన భర్త ఊరు చేరగానే తన పక్కింట్లో వాళ్ళందరికీ రాఖీ కట్టినందుకు వాళ్ళ అన్నయ్య మామిడి పళ్ళ సీజన్ అయిపోయినా కూడా తనకు మామిడి పళ్ళు ఎంతో ఇష్టమని తెలుసుకుని ఈ సీజన్లో కూడా మామిడి పళ్ళు కొనిచ్చాడు అని చెప్పింది. మరి రాఖీ కట్టినందుకు మీ అన్నయ్యలు ఏమిచ్చారు, ఎప్పుడూ చీరలేనా అని వాళ్ళని ఉలికించింది. మరి ఇది కదా అన్నా చెల్లెల అనురాగం అంటే. ఈ రోజుల్లో ఎదురుగా ఉన్న అన్నయ్యని పలకరించలేని చెల్లి, వెనుక సందులో ఉన్న చెల్లెల దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి అన్నయ్యది. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.